గుడ్ హలో. ఈవినింగ్. వినిపిస్తుంది మా. చెప్పండి. బిఫోర్ సేవ్ రిమైండ్స్ అంటే ఒక క్లారిటీ లేదు సార్. హ్మ్. అంటే కాన్ఫిడెన్స్ కూడా లేదు సార్. ఏఐ హ్మ్. వచ్చి చాలా వరకు జాబ్స్ అన్ని తీసేస్తున్నాయి. అట్లా ఇట్లా అని చెప్పి. అందులో స్కిల్స్ కూడా సార్ అందరూ సి ప్లస్ ప్లస్, జావా ఇవే నేర్చుకుంటున్నారు. కామన్‌గా అయిపోయినాయి సార్ ఇవి. దీనివల్ల కూడా జాబ్స్ లేవు సార్ సరిగ్గా. హ్మ్. న్యూస్ ఏం చూస్తున్నాయంటే కొత్త స్కిల్స్, కొత్త టాలెంట్స్ అనేవి చూస్తున్నాయి సార్. సో, ఆఫ్టర్ 7 రిమైండ్స్ వచ్చేసి ఒక క్లారిటీ వచ్చింది సార్. ఏమేం డొమైన్స్ నేర్చుకోవాలి, ఏ డొమైన్స్ నేర్చుకుంటే ఏ రోల్‌కి వెళ్ళొచ్చు, అలా అని చెప్పి సార్. సూపర్ అమ్మా. టెక్నికల్‌గా ఇప్పుడు ఎట్లా స్ట్రాంగ్ ఉన్నారు మీరు? టెక్నికల్‌గా అంటే ఒకప్పుడు కోడింగ్ అంటే భయపడతా ఉన్నా సార్. ఇప్పుడు చేస్తున్నాను సార్. నేర్చుకుంటున్నాను. ఓన్‌గా చేస్తున్నాను. కోడింగ్ అంటే సో, భయం పోయింది సార్. భయం పోయిందా? యెస్ సార్. కాన్ఫిడెంట్‌గా చేస్తున్నాను. ఒకేళ ఇదే బయట నేర్చుకునింటే కోడింగ్ అనేది ఇంత ఈజీగా లేకపోతే మీరు స్క్రిప్టింగ్ గాని, ప్రోగ్రామింగ్ గాని ఇప్పుడు మీరు చేస్తున్న డొమైన్స్ కానీ ఇంత క్వాలిటీగా నేర్చుకునిండేవాళ్ళా? అంటే ఏం చెప్తారు? చెప్పారు సార్. కాలేజ్‌లో అయితే టోటల్ టెక్నికల్ సార్. ప్రాక్టికల్ అంటే ఇంగ అది మా ఓన్ చేయాలా అంటారు సార్. ఎంతసేపు యూట్యూబ్స్‌లో సెర్చ్ చేసి, లేదంటే వేరే వాళ్ళ గైడెన్స్, మోటివేషన్ ఇట్లా తీసుకొని చేయాలంటారు సార్. యూట్యూబ్ అన్నప్పుడు మీరు చూస్తారు యూట్యూబ్‌లో వీడియోస్ మనం ఇక్కడ కంపేర్ చేసినప్పుడు ఎట్లుంది అసలు? ఆ డెప్త్ గాని, ఆ క్వాలిటీ గాని ఏంటి అసలు? ఇక్కడైతే ఎన్ని సార్లు అడిగినా ఓపికగా చెప్తారు సార్ మీరు. అది మనకి ఎగ్జాంపుల్స్ తీసుకొని బాగా అర్థమయ్యేలాగా చెప్తారు సార్. ఒకటికి 2, 3 సార్లు వేరే విధంగా కూడా ట్రై చేస్తారు. ఎట్లైనా స్టూడెంట్స్‌కి ఎక్కాలా అని చెప్పి. హ్మ్. బయట? బయటంతా అంత కేర్ తీసుకోరు సార్. జస్ట్ వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు సార్. బట్ మీకు ప్లేస్‌మెంట్స్ ఇప్పుడు గూడా అంత మా చెప్పండి. చెప్పండి. ప్లీజ్ ప్లేస్‌మెంట్స్ గో. పైన గూడా అంత కాన్ఫిడెంట్‌గా ఉండరు సార్. జస్ట్ చెప్పామంటే చెప్పామన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతా అంటారు సార్. వాళ్ళ పని అయిపోయింది. మా డ్యూటీ మేము చేసేసాం. ఇంగ ప్లేస్‌మెంట్స్ మీ ఇష్టం అని చెప్పేసి వదిలేస్తుంటారు సార్. ఇక్కడ మీకెట్లుంది మరి? మీరు ఇక్కడ గోల్ మీరు పెట్టుకొని వర్క్ జెన్యూన్‌గా చేస్తున్నారు. ప్లేస్‌మెంట్స్ అనేది ఇప్పిస్తున్నాడు సార్. హ్మ్. మీరు గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారా? మీ టార్గెట్ ఎల్‌పీ ఏంటి ఇప్పుడిక్కడ? బిఫోర్ జాయినింగ్, ఆఫ్టర్ జాయినింగ్ ఏంటి మీ ఎల్‌పీ ఏంటి ఇప్పుడిక్కడ? బిఫోర్ జాయినింగ్ అదే సార్ కాన్ఫిడెన్సే లేదు సార్. అందరూ హ్మ్. అట్లా డిస్కరేజింగ్‌గా మాట్లాడి ఏ వాళ్ళ జాబ్స్ లేవు. స్కిల్స్ ఇవే సరిపోవు ఇంకా కావాలి అట్లా ఇట్లా అని అంటే ఓకే అని చెప్పి సమ్‌వాట్ డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నాను సార్. ఆఫ్టర్ సేవ్ రిమైండ్స్ ఓకే. ఆహ్, స్కిల్స్ ఉన్నాయి. ఇంకా చాలా నేర్చుకోవచ్చు. చాలా చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. హ్మ్. ఇప్పుడు మీ టార్గెట్ ఎల్‌పీ ఎంత? ప్రెజెంట్‌కి 10-12 సార్. ఇంకా డొమైన్స్ నేర్చుకొని ఇంకా బెటర్ చూస్తాను సార్. ఓకే. సో, యూజువల్‌గా మీరు చాలా హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ అమ్మా. ఫస్ట్ నుంచి కూడా నేను చూస్తున్నాను కదా! సో, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మీకు ఆ పాజిటివ్‌నెస్ అనేది ఉంది. బట్ కొంచెం గైడెన్స్ లేక అప్పుడు చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు. ఇప్పుడు మీరు చాలా క్లారిటీతో మాట్లాడుతున్నారు. ఈవెన్ ఐ యామ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. మీరు చాలా కాన్ఫిడెంట్‌గా చాలా క్లారిటీగా మాట్లాడుతుంటే. స్టార్టింగ్ మీరు ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడి నేను కూడా చూడలేదమ్మా. బట్ ఓకే. డేస్ పాస్ అయ్యే కొద్దీ మీరు ఇక్కడ ట్రైన్ అవుతున్నారు. మంచిగా ఇంప్రూవ్‌మెంట్స్ కనిపిస్తుందమ్మా నాగమణి. రియల్లీ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మంచిగా కష్టపడుతున్నారు కూడా కనిపిస్తా ఉంది. సరే మీకు సైబర్ సెక్యూరిటీలో నచ్చిన మంచి విషయం ఏంటసలు? అదే సార్ ఫ్యామిలీలాగా ట్రీట్ చేస్తారు. మళ్ళీ మంత్లీ పేరెంట్స్‌ని పిలిపిస్తారు. వాళ్ళకి మా అప్డేట్స్ షేర్ చేస్తా ఉంటారు. హ్మ్. మంత్లీ ఏం నేర్చుకున్నారు? ఎలా ఉన్నారు? టాస్క్స్ చేస్తున్నారా లేదా? అట్లా మంచి ఒక ఫ్యామిలీ కేరింగ్ అయితే ఉంది సార్. హ్మ్. పేరెంట్స్ మీటింగ్‌లో ఏమంటారసలు? అమ్మా, నాన్న పెట్టాలా వద్దా? పెట్టండి సార్. వాళ్ళకి తెలుస్తది. అంటే మా పిల్లలు ఎంతవరకు నేర్చుకుంటున్నారు? ఎలా ఉన్నారు? అని చెప్పేసి. ఆ! జనరల్‌గా అందరూ పేరెంట్స్ మీటింగ్ అంటే పెట్టొద్దంటారు. మీరు పెట్టండి అంటున్నారు. అంటే ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా అనిపిస్తుందన్నమాట. అంటే ఆ ట్రస్ట్ ఇక్కడ మీరు పెట్టారు కాబట్టి మనం చేస్తున్నాం కాబట్టే గదా! లేకపోతే వాళ్ళు కూడా ఇలా చెప్తారు. నైస్. సో, ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇబ్బందిగా పడ్డారా? అంటే కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు గాని ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? లేకపోతే చాలా ఫ్రీగా ఉన్నారా? కాన్సెప్ట్స్ ఇబ్బందంటే ఒక్కొక్కసారి ఒక కాన్సెప్ట్ ఫాస్ట్‌గా ఎక్కదు సార్. బట్ మీరు అదే ఎగ్జాంపుల్స్ తీసుకొని మళ్ళీ 2, 3 టైమ్స్ చెప్తారు. మళ్ళీ ఎవరైనా డౌట్ అంటే మళ్ళీ రిపీట్ చేస్తారు. అట్లా చాలా సార్లు చెప్తా ఉంటాడు సార్. అప్పుడు ఒక టైమ్ కాకపోయినా సెకండ్ టైమ్ అయినా క్యాచ్ చేస్తారు సార్. ఓకే. మీ ఫ్రెండ్స్ నీ విషయంలో ఏమనుకుంటున్నారమ్మా? అంటే నువ్వు అంటే వాట్ ఈస్ యువర్ ఇనీషియల్ థాట్ విత్ యువర్ ఫ్రెండ్స్? నీతో పాటు చదువుతున్న నీ ఫ్రెండ్స్ ఏమంటున్నారసలు?
అంటే వాళ్ళ ప్లేస్మెంట్స్ వస్తాయని వాళ్ళకి డౌట్ ఉందా? లేక వాళ్ళేమో కోచింగ్ సెంటర్స్ లేకపోతే ఏదైనా ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అవుదామని అట్లా ప్లాన్ చేసుకుంటున్నారా? వాళ్ళంతా ఎంతసేపు గొర్రెల మందే సార్. ఒకరు ఏ వైపు వెళ్తే అలానే వెళ్ళాలి అని చూసారు సార్. హ్మ్. అంటే ప్లేస్‌మెంట్స్ అంటే అంత నమ్మకం ఏం లేదు సార్ వాళ్ళకి గూడా. మళ్ళీ హ్మ్. బయట కోచింగ్స్ అట్లా ఇట్లా తిరగాలి 1 ఇయర్ అనే ఉన్నారు సార్. హ్మ్. బట్ ఇక్కడ మీకు ఏముంది కాన్ఫిడెన్స్? అదే సార్ స్కిల్స్ ఇంకా నేర్చుకోవచ్చు. ఇంకా చాలా ఉంది. ఈ 1 ఇయర్‌లో చాలా డెవలప్ చేసుకోవచ్చు సార్. ఫోర్త్ ఇయర్ అయిపోయే లోపల మీరు జాబ్ కొడతానని కాన్ఫిడెన్స్ మీకుంది కదా! యెస్ సార్. సూపర్ అమ్మా! అది చాలు. ఫోర్త్ ఇయర్ లోపల డెఫినైట్‌లీ మీరు మళ్ళీ ప్లేస్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లనే మాట్లాడదాం. డెఫినైట్‌లీ. ఈ వీడియో రికార్డింగ్ ఉంటది కదా! డెఫినైట్‌లీ మళ్ళీ మాట్లాడదాం. నో వరీస్. బట్ మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఇట్లనే కష్టపడితే కన్సిస్టెంట్‌గా ఇదే ట్రైనింగ్స్ కంటిన్యూ చేస్తే డెఫినైట్‌లీ అవుతదమ్మా. ఏం పెద్ద విషయం కాదు.